అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అండ్ జాతి రత్నాలు ఆఫ్టర్ ఏదైనా హిట్ అంటే నెక్స్ట్ ఇదే మూవీ. ఈ ట్రైలర్ చూస్తే కనుక కంప్లీట్ ప్యాకేజ్ కింద ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి కంప్లీట్ ప్యాకేజ్ కింద ఉంది. ఈ నవీన్ పోల్శెట్టి గారి సినిమా ఒక అద్భుతమైన హిట్టే. అట్లాగా ఆయన ఏ మూవీ తీసిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ కామెడీ అయితే ఖచ్చితంగా పెడతారు. హాయ్ అండి, నవీన్ హాయ్ పోల్శెట్టి అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? యా చూసానంటే వింటేజ్ లుక్తోని బాగుంది. అండ్ జాతి రత్నాలు ఆఫ్టర్ ఏదైనా హిట్ అంటే నెక్స్ట్ ఇదే మూవీ. మధ్యలో ఒక మూవీ వచ్చింది కదా, అదంత పెద్ద హిట్ అవ్వలేదు కదా, అదంత పెద్ద హిట్ అవ్వలే. బట్ ఇదైతే అవుతుంది అనిపిస్తుంది. ఆయన గ్రేస్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ బీజిఎం కానీ మ్యూజిక్ కానీ బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళ పేరు ఇలా ఉంది చూడడానికి, నవీన్ పోల్శెట్టి అండ్ మీనాక్షి చౌదరి. బాగుంది. బట్ మీనాక్షి చౌదరి హైట్ కదా కొంచెం డామినేట్ చేసిన అనిపిస్తుంది. దాని బదులు మన ఈ ముందు కదా ఆర్తి అగ్రవాల్ లెక్క ఉంటుంది, ఆమెనన్నా లేకపోతే ఇంకోవరినన్నా తీసుకుంటే బాగుండు అనిపించింది. శ్రీలీల. సార్ అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ చూస్తారా? చూసాను. సార్ ఎలా అనిపించింది? ట్రైలర్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో నింపినట్టుందమ్మా. అది చూస్తే ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఏదో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలాగా అనిపిస్తుంది సినిమాలో చూస్తే. ట్రైలర్ మొత్తం చూస్తే సినిమా అంతా అలాగే ఉంటుందేమో అన్న ఉద్దేశంతో అనిపిస్తుంది. మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్తో నింపారు. కొంచెం అంటే ఇప్పుడు తీసే సినిమాలన్నీ కూడా అన్ని జోనర్లో కలపడానికి చూస్తున్నారు. యాక్చువల్గా సెంటిమెంటు, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంటు, కామెడీ అన్నీ కూడా దగ్గరగా ఒకే జోనర్లో ఉన్నా కానీ అన్నీ మిక్స్ చేయడానికి చూస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తే కనుక కంప్లీట్ ప్యాకేజ్ కింద ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి కంప్లీట్ ప్యాకేజ్ కింద ఉంది. అలాగే రవితేజ గారి సినిమా కూడా అలాగే ఉండొచ్చు. భర్త మహాశైలికి విజ్ఞప్తి, కిషోర్ తిరుమల గారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే సెన్సిబుల్ డైరెక్టర్లు. ఫ్యామిలీ డోస్ని మొత్తం అంతా అంటే సంక్రాంతి సీజన్ అంతా ఫ్యామిలీ సీజన్ కాబట్టి దాన్ని టార్గెట్గా ఈ సినిమా తీసారేమో అన్నట్టుగానే ఉంది. సినిమా అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ప్యాకేజ్. వాళ్ళిద్దరు పేరు చూడడానికి ఎలా ఉంది సార్, నవీన్ పోల్శెట్టి అండ్ మీనాక్షి చౌదరి? బాగానే ఉన్నారమ్మా. యాక్చువల్గా ఈయన ఒక హీరోగా కంటే ఒక కమెడియన్గానే ఆయన ప్రొజెక్షన్ ఉందేమో అనిపిస్తుంది. రాజరత్నాలు షేడ్స్, ఆ పంచ్ డైలాగులు కనబడుతుందా? ఉంది. ఆయన యాక్చువల్గా అది సక్సెస్ అయింది కాబట్టి ఆ టింజనే కొంచెం ఆ టెంపోనే ఇందులో కూడా కంటిన్యూ చేశారనిపిస్తుంది. యాక్చువల్గా సక్సెస్ అయింది. తర్వాత మధ్యలో కొన్ని సెంటిమెంట్ సినిమాలు చేసినా కానీ మళ్ళీ కామెడీకే మళ్ళీ బ్యాక్ వచ్చారేమో అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా 100% సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశం చూసిన ట్రైలర్ ప్రకారం. చూసానండి, చాలా బాగుంది. నవీన్ పోల్శెట్టి గారు నిజంగా ఒకప్పుడు మా హయాంలో అంటే మా వయసులో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తుంటే ఎంత ఆనందించేవాళ్ళము, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీని చూసి ఎంత సంతోషించేవాళ్ళము. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఒక అద్భుతమైన హాస్య హీరో జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అనొచ్చు. ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి, ఇప్పుడున్నటువంటి కాలానికి ఒక అద్భుతమైన టైమింగ్ ఉన్న హీరో, కామెడీ టైమింగ్ ఉన్న హీరో మరొకరు లేరనే చెప్పాలి. ఇప్పుడు అల్లరి నరేష్ గారు కూడా ఇప్పుడు వేరే జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏకైక కామెడీ హీరో. తర్వాత మంచి సినిమాలు ఏ సినిమా చేసినా కథ కూడా మంచి కథలనే ఎన్నుకుంటాడు. అతను చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటాడు. మంచి టైమింగు, కామెడీ టైమింగు చూస్తున్నాను చెప్పి ఆద్యంతం కూడా నవ్వుకుంటూ ఆనందంగా సినిమా తీయడం బయటకు వచ్చే ఏకైక హీరో ఇతను. కాబట్టి నేనేమంటానంటే ట్రైలర్ మాత్రం చూస్తుంటే సినిమా మాత్రం చాలా అద్భుతమైన హిట్ కాబోతుందేమో అనిపిస్తుంది. ఈ సినిమాకి పోటీ ఇచ్చే సినిమా ఇంకేమైనా కనబడుతుందా సంక్రాంతి సినిమాల్లో? అంటే కామెడీ సినిమాలకి మనం పెద్ద సినిమాలకి పోటీ పెట్టకూడదు. ఇప్పుడు పెద్ద ఎన్టీ రామారావు గారి సినిమాలు, బాలకృష్ణ మన నాగేశ్వర గారి సినిమాలు అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు గట్టిగానే ఉండేవి. చెప్తున్నా, అలాగా వాళ్ళతో ఇతను పోటీ పెట్టకూడదు. ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఆ సినిమా చూస్తున్నాను చెప్పి ఎక్కడా బోరు కొట్టకుండా కితకితలు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా బయటకు వచ్చేటటువంటి సినిమాలు ఎందుకుంటాడు ఈయన నవీన్ పోల్శెట్టి గారు. నిజంగా ఈ సినిమా ఓ సెన్సేషన్ సినిమా అవుతుందేమో అని ఆనందంగా ఉంది. ఎందుకంటే కొంచెం పెద్ద సినిమా కూడా, చాలా పెద్ద తారాగణాన్ని పెట్టి చేశారు. ఆయన స్థాయికి సినిమా గట్టిగానే హిట్ అవుతుంది. అంటే ఒక దాన్ని బీట్ అవుతూ చేస్తుందని నేను అన్ను, కానీ స్లో పాయిజన్ లాగా అంత సర్దెత్తది, ఎక్కిపోతుంది సినిమా. చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ అలాగే
అలాగే ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 2 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా అండ్ సెల్ఫ్ డైరెక్ట్ చేసుకున్నారు, సెల్ఫ్ స్టోరీ చేసుకున్నారు, ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని సినిమాని తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఆయన మళ్ళీ జాతిరత్నాలు టైంలో ఎలాంటి సినిమా చేశాడో మళ్ళీ అలాంటి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? దానికంటే గట్టిగా ఉంటుంది సినిమా, చూడండి ఒకసారి. ఎందుకంటే నేను సినిమా వాడిని కాబట్టి నాకు కొన్ని అర్థం అవడం కాదు, కొంతమంది చెప్తూ ఉంటారు. మాకు ల్యాబ్లో పనిచేసేటోళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ షూటింగ్లో పనిచేసేటోళ్ళు కానీ ప్రతి సినిమా గురించి మేము చర్చించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఒక అద్భుతమైన హిట్టే. అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ చూసారండి? చూశాను, చాలా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి గారికి ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేదు. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చేసారు ఆయన మూవీ, ఎందుకంటే ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది, సమ్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పుడు వెయిట్ చేసి ఒక మంచి మూవీ అయితే తీశారు. అది కాక అందులో మీనాక్షి చౌదరి గారు ఉన్నారు. పోయిన సంక్రాంతికి వెంకటేష్ గారితో తీసి హిట్ కొట్టారు, ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారితో హిట్ కొడతారు. ఈ 2 సంక్రాంతిలు వెళ్ళే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. అండ్ వాళ్ళ పేరు ఎలా ఉంది చూడడానికి? ఎవరి పేరు? అర్థమైందిలే, పేరు బాగుంది, చాలా బాగుంది. ఆయన ఎవరితో తీసినా బాగుంటుంది. అంటే ఎట్లాగా ఆయన ఏ మూవీ తీసినా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ కామెడీ అయితే ఖచ్చితంగా పెడతారు. కామెడీ పరంగా తీస్తే ఏ హీరోయిన్తోనే మ్యాచ్ అవుతుంది, పేరింగ్ అవుతుంది కాబట్టి బాగుంది. ఓకే. అండ్ అలాగే ఈ సినిమా మీరు అన్నట్టుగానే 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చారు కాబట్టి జాతిరత్నాలు మార్క్ ఆ కామెడీ ఈ ట్రైలర్లో మీకు ఎక్కడైనా కనిపించిందా? అంటే కామెడీ అయితే ఉంది. జాతిరత్నాల్లో అంటే చిల్లర చిచ్చగాళ్ళు కాబట్టి మరీ అంత కామెడీ ఉండదు అనుకుంటున్నా. అంటే కామెడీ అయితే ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే రీజు చౌదరి గారు అంటే ఆమె లవర్గా అంటే ఎక్కువగా ఎట్లాగా రొమాంటిక్గా లేకపోతే లవ్ మూవీస్ చూసామంది. కామెడీ ఆమెతో న్యాచురల్గా ఉంటుంది కానీ చిల్లరగా చేయలేము ఆమెతో. అందుకని కామెడీ నార్మల్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను.